సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో ప్రముఖ వాస్తు నిపుణులు నర్రా రామకృష్ణ చౌదరి గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, ఇప్పుడు వాస్తు అనేది 4 దిక్కులను బట్టి ఒక దిక్కులో ఒకటి ఉంటేనే వర్కౌట్ అవుతుంది, ఈ దిక్కులో ఇది తీసేస్తేనే వర్కౌట్ అవుతుంది అనేసి ఉంటుంది కదా. ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో, మీరు చెప్పే చక్రంలో ఈ 4 దిక్కుల్లో కావాల్సిన మార్పులు ఇందులో అవే ఉంటాయా, లేకపోతే మీరు మారుస్తారా ఒక ఇంటికి తగ్గట్టుగా ఆ చక్రంలో? ఇది మనకి సైన్స్కి ప్లస్ మన ఈ యొక్క పురాణాలు, ఆధ్యాత్మికంగా వేదాలకు సంబంధించిన సబ్జెక్టుకి దీనికి ప్రతి ఒక్కదానికి లింక్ ఉంటుంది. అది ఏ రంగమైనా సరే, ఏది తీసుకున్నా కానీ మనిషి నిర్మాణం జరిగిందే ప్రకృతి అనుసంధానంతో, ప్రకృతి యొక్క కరుణతోనే మనకి ఈ నిర్మాణం అంతా కూడా జరిగింది. ప్రకృతే ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే, నా అనుభవంలో వాస్తు అనేది పంచభూతాలతోటి ఆధారపడి ఉందని చెప్పుకుంటాం మనం. భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం. అవి ఎలా ఉండాలి, ఏ ఋతువుల్లో, ఏ కాలంలో ఉండాలి, ఎలా వస్తుందనేది మనం చూస్తూనే ఉన్నాం. మనిషికి ఏ పార్ట్ ఎక్కడ ఉండాలి అనేది సృష్టి మనం 99% అందరూ ఒకే రకంగా ఉంటుంది. మనిషికి ఒకే రకంగా ఉంటుంది. జంతువులకి ఏ జంతువు ఉంటే ఆ జంతువు అదే రకంగా ఉంటుంది. ఎక్కడో 1% 2% తక్కువగా ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. అంటే మరుగుజ్జులుగా పుట్టడం కానీ, ఏదైనా జంతువుల్లో కూడా విచిత్రంగా పుట్టడం చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా వాస్తు శాస్త్రంలో కూడా మనకి సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు అనేది వాస్తవం, పడమన అస్తమిస్తాడు. ఇంతవరకు వాస్తవం కదా. ఇది ఎవ్వరు అన్ని విషయాల్లో విభేదించినా, ఎందుకంటే ఏ విషయంలోనే విభేదించే వాళ్ళు కనీసం 20% అని ఉంటారు. కొన్ని 70% ఉంటారు, 80% ఉంటారు, కొన్నిట్లో 99% కూడా ఉండొచ్చు. కానీ 100% విభేదించింది ఒకే ఒక అంశం: తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు, పడమన్న అస్తమిస్తాడు. ఇది 100% ఒప్పుకునేది సత్యం, ప్రకృతి. ఇంకొక సత్యం, మనిషి పుట్టడం, మరణించటం, ఇది కూడా పచ్చి నిజం, అంతే కదా. అట్లాంటిదే ఇది ఎట్లయితే మనం అందరం చూస్తున్నామో, మేము అనేదానికంటే నేను వాస్తులో అంత డెప్త్గా చూశాను దీన్ని. ఏ దిక్కుకు ఏంటి అనేది మనకు ఇప్పుడు చక్రంలో చెప్పుకున్నట్టుగా, ఈస్ట్ వచ్చేసరికి సామాజిక సంబంధాలు అని చెప్పుకున్నాం, దక్షిణానికి వచ్చేసరికి కీర్తి ప్రదర్శనలు చెప్పుకున్నాం, ఉత్తరానికి వచ్చేసరికి ఆర్థిక సంబంధించిన విషయాలు, ఆర్థిక అభివృద్ధి చెప్పుకున్నాం, పడమర వచ్చేసరికి వృత్తి వ్యాపారాల్లో మనకి లాభాలు కానీ, డెవలప్మెంట్, గ్రోత్ అనే దాని గురించి చెప్పుకున్నాం. ఇది నేను ఇప్పుడు ఏదైతే మనం కొన్ని అంశాలు చెప్పుకున్నామో, వాస్తవం 100% అనేది, ఇది ఎలా చూశాను నేను నా దృష్టితోటి. నేను దాదాపు 25 సంవత్సరాల అనుభవంతో ఇదంతా ఎన్నో వేల ఇళ్ళు పరిశోధించి నిత్య విద్యార్థులుగా ఉంటూ నిరంతరం ప్రతి క్షణం ఎక్కడికి వెళ్ళినా అదే దృష్టికోణంతో ఏ ఇంటికి వెళ్ళినా, బజార్లో వెళ్తున్నా, రోడ్డు మీద వెళ్తున్నా, ఎక్కడికైనా వెళ్ళినా నాకు తెలియకుండానే ఇదే తిరుగుతూ ఉంటుంటుంది. మొత్తం ఈ అంశాల మీద తిరుగుతూ ఉంటుంటుంది. అట్లా నేను అంత డెప్త్గా నిశితమైన దృష్టితోటి నేను చూడగలిగాను. కాబట్టి ఈ యొక్క చక్రాన్ని తయారు చేసి ఏ దిక్కులో, ఏ విదిక్కుల్లో ఏ అంశాలకు ప్రాధాన్యత ఉంది, మనిషి మనుగడ మనం సాధించడానికి, జీవనాన్ని మనం జీవించడానికి ఈ యొక్క అంశాలు ఏ రకంగా తోడ్పడుతున్నాయి అనేది ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి అంశం మనం పెట్టుకొని తయారు చేయడం జరిగింది నేను. అది ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క వాస్తు ఉంటుంది. ఇప్పుడు దిక్కులు కూడా మారిపోతాయి. ఇటు ఒకరింటికి తూర్పు ఇటు వస్తే ఇంకో ఏరియాలో ఇంకో చోటుకు వస్తుంది కదా. అంటే ఇప్పుడు అలాగే ఒక పర్సన్కి తనకంటూ కొన్ని దిక్కులు కూడా కలిసి వస్తాయి అంటారు. సో అలాంటి వారికి ఈ చక్రం అన్ని ఇళ్ళకి, అన్ని దిక్కులకి సరిపోతుంది అంటారా, లేకపోతే వాళ్ళకు తగ్గట్టుగా మీరు డిజైన్ చేసిస్తారా? అట్లా మంచి క్వశ్చన్ అన్నది. ఎందుకంటే పలానా వ్యక్తికి పలానా ఇల్లు సరిపోతుంది అనేది ఎక్కడా లేదు. అది మధ్యలో సృష్టించిందే, నేనైతే ఒప్పుకుని దాన్ని.
ఓకే. ప్రాణం ఉన్న జీవికి మనం ఒక హాస్పిటల్కి వెళ్తే ఒక 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 సారిడాన్ ఒక డోలో ఒక ట్యాబ్లెట్ ఇస్తే ఫలానా వ్యక్తికి అనేది ఉండదు అక్కడ. ఎవరికైనా ఒకటి అదే పని చేస్తుంది. కాకపోతే వాళ్ళ యొక్క రెసిస్టెన్స్ పవర్ని బట్టి వాళ్ళ ఏజ్ని బట్టి ఎంత డోస్ ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. ఒక 250 కావచ్చు, 500 కావచ్చు, 1000 కావచ్చు, అట్లా. అంతేగాని మనిషిని బట్టి ఏం మారదు, దిక్కులు ఇక్కడే మారవు. ఎవరికైనా ఒకటే ఉంటుంది, ఏ మనిషికైనా ఒకటే ఉంటుంది. ఓకే. మరి అంటే ఇప్పుడు నాకు తూర్పు కలిసి వస్తుంది, ఇప్పుడు మీకు పడమర కలిసి వస్తుంది, ఈ దిక్కే తీసుకోండి, ఈ ద్వారం పెట్టుకోండి అని ఇప్పటి వరకు చెప్పుకొచ్చారు కదండి. ఓకేనమ్మా, అది మధ్యలో సృష్టించింది. అది ఓకే. దానికి సృష్టించడానికి కూడా కారణం తెలిసి తెలియక అది అలా సృష్టించబడింది. నేను చెప్పేదంటే దాంట్లో కూడా సగం అర్థం ఉంది. ఓకే. ఇప్పుడు ఒక మనిషి ఒక వృత్తి ఏం చేస్తున్నాడు, ఒక పబ్లిక్ ఫిగర్గా చేస్తున్నారు, ఒక యూట్యూబ్లో మీరు యాంకర్గా చేస్తున్నారు, లేదా ఒక పొలిటికల్గా ఒక పొలిటికల్ లీడర్ పనిచేస్తున్నాడు. అతనికి కావాల్సిన పేరు ప్రతిష్టలు కావాలంటే అతనికి ఏ దిక్కు బాగుండాలి. ఓకే. ఒక బార్ అండ్ రెస్టారెంట్ నడిపే వ్యక్తికి ఈ ఈ యొక్క టీచర్గా లేదా ఒక 10 మందికి ఆదర్శం ఉండే మనిషి యొక్క లక్షణాలు అక్కడ ఉంటే పనిచేయవు. ఆ మనిషికి ఉండే లక్షణాలు ఈ మనిషికి ఉంటే పనిచేయవు. ఓకే. అలాంటప్పుడు ఈ దిక్కులో మనకి తూర్పు ఉంది, సామాజిక సంబంధాలు బాగుండాలి అనుకున్నాము. అలాంటప్పుడు ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఇది బాగుంటుంది, ఓకే, అలా నిర్ణయించబడుతుంది. కానీ ఫలానా దిక్కులో ఉంటేనే ఫలానా మనిషి కలిసి వస్తుంది అనేది ఏం లేదు అసలు అక్కడ. ఓకే. అసలు చేసే వృత్తిని బట్టి ఈ ఫేస్ అయితే బాగుంటుంది. ఓకే. అంటే ఆ పర్సన్ని బట్టి మీరు అలా అది చేస్తారు, మారుతూ ఉంటుంది. అంతేగాని అలా ఏమి ఉండదు. ఫలానా నక్షత్రాన్ని బట్టి ఫలానా రాశిని బట్టి ఈ దిక్కులో ఉండాలనేది అదైతే మాత్రం నా పరిశోధనలో మాత్రం ఇంతవరకు ఎంత కూడా బయటపడలేదు. అంటే మీరు అక్కడికి వెళ్ళి సందర్శించి అక్కడ వాళ్ళకి ఏది కావాలో దాన్ని బట్టి ఇస్తాం మనం. ఒక ఇంటికి వచ్చేసరికి ఒక వ్యక్తి అనారోగ్యంతో బాగా బాధపడుతున్నాడు దీర్ఘకాలికంగా. మేము ఏం చేస్తాము, దానికి ఆగ్నేయం భాగంలో, తూర్పు ఆగ్నేయం ఆ భాగాల్లో ఏదైనా గోతులు ఉండటం కానీ, లేదా ప్రహరీ గోడలు మార్పు ఉండటం కానీ, లేదా పెరిగి ఉండటం కానీ, లేదా తగ్గి ఉండటం కానీ, లేదా అక్కడ వచ్చేసరికి ఎక్స్ట్రా కప్పేసి ఉండటం కానీ, ఇలా చాలా ఉంటాయి, చాలా అంశాలు ఉంటాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని అక్కడ మేము మార్పు చేయించడం, ఇప్పుడు నేను చేసింది పగలగొట్టేయటం, దాన్ని మళ్ళీ మార్పు చేసేయటం, అలా చేసుకుంటూ వచ్చాం. అదే ఒక ఇంట్లో ఒక వ్యక్తికి పెళ్లి కావట్లేదు, చాలా సంబంధాలు వచ్చినా కుదరట్లేదు, దానికి సంబంధించిన ఉత్తర వాయువులో ఏదైతే ఉందో ఆ భాగంలో అది ఒక భ్రష్టు పట్టిపోవటం, వీధిపోటు రావటం, లేదా అక్కడ వాయువులో మూతేసి ఉండటం, లేదా వాయువు పెరిగి ఉండటం, ఇలాంటి అంశాలను తీసుకుంటాం. ఓకే. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసి దిక్కుల్ని, ఆ విదిక్కుల్ని, వీటన్నింటినీ మనం ఏ దిక్కు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది, ఏ దిక్కు లోపం వల్ల మనిషికి ఎలాంటి ఇబ్బంది వస్తుంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మాదంతా చక్రం తీయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.